ఇప్పుడు మనం మిడిల్ పోర్షన్లో మనం మజిల్ని ఎలా బిల్డ్ చేయాలి అనే విధంగా చూద్దాం. ఓకే, మన బాడీ పొజిషన్ అనేది మనం అప్పర్ పొజిషన్లో ఎలా తీసుకున్నామో అలానే దీనికి కూడా తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మీరు ఇంతకుముందు లాటరల్ అంటే స్ట్రైట్ రైసెస్ చేశారు, మీ హ్యాండ్స్ అనేవి స్ట్రైట్ రైసెస్ చేశారు. కానీ దీంట్లో మాత్రం మీ హ్యాండ్స్ అనేవి ఇలా బెండ్ తీసుకునేసి స్ట్రైట్ గా పెట్టి ఇలా పైకి స్ట్రైట్ ఇలా పైకి చేస్తే మీ మిడిల్ మజిల్ అనేది బాగా గ్రో అవుద్ది, బాగా పడుద్ది. ఈ వేరియేషన్ అనేది మన మిడిల్ పోర్షన్ అనేది బాగా డెవలప్ అయ్యేకి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం లోవర్ బ్యాక్ ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. లాస్ట్ పోర్షన్ అయినా లోవర్ బ్యాక్ ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఈ లోవర్ బ్యాక్ కి ఇంకో వేరియేషన్ ఉంది. అదేంటంటే మీరు ఇలా పొజిషన్ తీసుకున్న తర్వాత మీరు ఎత్తగలిగినంత వెయిట్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇలా ఈ పొజిషన్లో పెట్టి తర్వాత ఇలా వచ్చి ఇలా బ్యాక్ ఇలా 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 మీ లోవర్ బ్యాక్ అనేది కొంచెం టైట్గా ఉంచితే మీకు తెలుస్తుంది మన మజిల్కి ఈ వేరియేషన్ పడుతుందా లేదా అనే ఈ విషయం మనకు తెలుస్తుంది. ఓకేనా, ఈ వేరియేషన్ చేస్తారంటే మన లోవర్ బ్యాక్ అనేది బాగా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. మనం రేపు